హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాఖ కిచెన్. ఈరోజు మన విశాఖ కిచెన్లో వెజిటేరియన్ పికిల్స్ని ఎక్కువగా లైక్ చేసే వారి కోసం కొత్తిమీరతో నిలువ పచ్చడిని ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను. అప్పటికప్పుడు చేసుకునే ఈ కొత్తిమీర నిలువ పచ్చడి అందరిలా రొటీన్ స్టైల్లో కాకుండా కాస్త డిఫరెంట్గా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద కట్ట వరకు కొత్తిమీరని తీసుకుని బాగా శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టే పని లేకుండా ఇలా ప్లేట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అస్సలు తడి అనేది లేకుండా కంప్లీట్గా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. మనం ఈ కొత్తిమీర పచ్చడిని నిమ్మకాయతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను కాస్త చిన్నగా ఉండే నిమ్మకాయల్ని 8 వరకు తీసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా నిమ్మకాయలు అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికోసం 2 ఇంచుల సైజులో ఉండే అల్లం ముక్క, ఒక పావు కప్పు వరకు ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలు, 2 టీ స్పూన్ల వరకు ఆవాలు, 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చడిలోకి టేస్ట్కి సరిపడగా 1 కప్పు వరకు పచ్చడి కారం, అందులోకి 1/2 కప్పు వరకు సాల్టు, అలాగే కొద్దిగా కరివేపాకు, 5-6 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. మనం పచ్చడిలోకి కారం అనేది ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అందులోకి 1/2 క్వాంటిటీ వరకు సాల్ట్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ముందుగా మనం తీసుకున్న వాటిని ఈ విధంగా అల్లాన్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని క్రష్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయల నుంచి జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి. తీసుకున్న కరివేపాకును కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తుంచుకుని పెట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 300 ml వరకు పల్లి నూనె యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను. ఇలా తీసుకుని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న ఆవాలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లి నూనెకి పొంగే స్వభావం ఉంటుంది కాబట్టి మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర అనేది కనిపించట్లేదు, కానీ ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని అదేవిధంగా ఎండుమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ వెల్లుల్లి కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే మనం శుభ్రం చేసి ఆరబెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకుంటూ కొత్తిమీర అనేది పచ్చిదనం పోయి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కొత్తిమీరని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొత్తిమీరని కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. కొత్తిమీర సరిగా ఫ్రై అవ్వకపోయినా లేదా సరిగా ఆరకపోయినా కానీ పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు అనేది మరీ ఎక్కువగా ఉంది అనిపించినట్లయితే ముందుగా కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా క్వాంటిటీలో చెప్పడం కోసం ఇక్కడ 1 టేబుల్ స్పూన్తో నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారాన్ని ఇక్కడ నేను 8 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ని ఎగ్జాక్ట్గా 1/2 క్వాంటిటీలో 4 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. మీకు మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చెప్పడం కోసం ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకుని నిమ్మరసంలో ఉప్పు కారం అంతా కంప్లీట్గా కలిసేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకున్న కొత్తిమీర మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పచ్చడి కారం కనుక అవైలబుల్గా లేకపోతే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునే ఏదైనా మంచి బ్రాండ్ కారాన్ని కూడా ఈ పచ్చడిలోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు మనకి ఆయిల్ అనేది లేనట్టుగా అనిపించిన పచ్చడి అనేది కంప్లీట్గా కలుపుకున్న తర్వాత కాసేపటికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం 3 నెలల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈసారి మీరు కూడా ఈ విధంగా
ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిలవ పచ్చడిని చాలా సింపుల్గా డిఫరెంట్ స్టైల్లో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.